మన వ్యవహారం కోసం మనం అతనితో రిలేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ కృష్ణుడికి ఎంతండి, ఇది ఎంత ఉంటుందండి, ఇది చెప్పండి ఎంత ఉంటుంది? ఇది 400. ఓకే, అంటే కృష్ణుడు 400కి అమ్ముడుపోతాడా? చెప్పండి. అంటే మేము గణపతి నవరాత్రుల్లో మేము మంచి గణపతిని తెచ్చుకున్నామండి, తెలుసా మీకు ఎంతో అన్నాడు ఒక ఆయన. ఎంత అన్నాను? 150,000 పెట్టి కొన్నామండి. అంటే 150,000 గణపతి అమ్ముడైపోయాడా? ఆయన ఏమన్నా అల్లుడా అమ్ముడైపోవడానికి? గణపతికి కాదు మనం డబ్బు ఇచ్చింది, అక్కడ పిండికి ఇచ్చాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి ఇచ్చాం, రంగులకి ఇచ్చాం, చేతకిచ్చాం. గణపతికి ఇచ్చామా? కాదు. అలాగే కృష్ణుడు అన్నాడు ఈ 400 అటైనా. ఏమండి కృష్ణుడు ఎంత అండి అన్నాడు. 400 అన్నాడు. కృష్ణుడు 400కి దొరికితే మార్కెట్లో ఇంకా అంతకంటే ఏమిటి? కృష్ణుడు దొరకడండి. కృష్ణుడు దేనికి దొరుకుతాడంటే మనం పెట్టిన 400కి పిండి పదార్థం దొరుకుతుంది. కృష్ణుడు నీ మదిలో ఉండే భక్తికి దొరుకుతాడంతే. కానీ నా మదిలో భక్తిని ఎలా నేను సాకారం చేయాలి? నేను ఎలా రిలేట్ అవ్వాలి అతనితో? ఎలాగా నేను అతన్ని నేను నాకు కృష్ణుడు అంటే ప్రాణం, నాకు భక్తి. ఆ కన్నయ్యని నేను ఎలాగ రిలేట్ అవ్వాలి అంటే ఓ 400 ఖర్చు పెట్టి ఓ పిండి పదార్థాన్ని తీసుకుని దాన్ని తయారు చేసి కృష్ణుడుగా అప్పచెప్తారు కదా, ఆ 400 ఇచ్చి ఆ కన్నయ్యని తెచ్చుకుంటాను. ఈయన తెచ్చుకున్న తర్వాత నేను అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటానా? నో, కృష్ణుడనే నా భావన. అంటే యద్భావం తద్భవతి. కాబట్టి భక్తి అనేది గుర్తుపెట్టుకోండి, నా పవిత్రమైన భావన మీద ఆధారపడింది భక్తి, నా పవిత్రమైన విశ్వాసం మీద ఆధారపడింది భక్తి. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయకూడదు, ఆ విశ్వాసాన్ని ఎవరూ కించపరచకూడదు, గాయపరచకూడదు. విశ్వాసానికి అంత బలం ఉంది. ఉపదేశసారంలో రమణ మహర్షి అంటారు, భావనా బలా భక్తిరుత్తమా. అద్భుతమైన స్టేట్మెంట్ అది. నీ భావన ఎంత బలంగా ఉంటే నీ భక్తి అంత దృఢతరం అవుతూ ఉంటుంది అంటారు. కాబట్టి ఇక్కడ ఆ భగవంతుడే జలంగా వ్యక్తమైనప్పుడు, ఆ జలాన్నే నేను దైవంగా ఆరాధిస్తున్నప్పుడు, ఆ జలాన్ని నేను ఆరాధించాలి కదా. ఇప్పుడు ఎలా ఆరాధిస్తాను? నదులకి హారతి ఇస్తాం, నదులలో పూలు వేస్తాం, నదులని పూజిస్తాం. నీళ్లు కదలొచ్చు. ఇప్పుడు నా మనస్సు కదులుతుంది కాబట్టి నా మనస్సు లేదని అంటానా? అబ్బా వీడికి క్షణం మనసు కదిలిపోతూ ఉంటుందండి, మనసు లేదండి. మనసు లేదంటామా? మనసు ఉంటుంది. మనసు ఉంది కాబట్టే కదులుతుంది వాడికి. కదలకపోతే వాడు మనసు లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. మనసు ఇప్పుడు ఇలా ఆగిపోయింది అనుకోండి, వీడిని తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టాలి. ఎందుకని? మనస్సు ఇప్పుడు మనం టీవీ చూస్తుంటాం, ఏదన్నా చూస్తున్నప్పుడు పాజ్ నొక్కామనుకోండి, స్టిల్ అని ఉంటుంది కదా, అది నొక్కామనుకోండి, ఇలా అన్నవాడు ఇలా ఉండిపోతాడు, ఇంకా కదలడు వాడు. అది దాని పేరు చలనచిత్రం కాదు అప్పుడు, అవునా? చలనచిత్రం అంటేనే అర్థం ఏంటి? చలించేదే చిత్రం, దాన్ని చలనచిత్రం అంటాం. మూవీ అని అంటే దట్ విచ్ మూవ్స్ విత్ 24 frames. అర్థమైందా? ఒక దృశ్యానికి 24 ఫ్రేములతో కదిలిపోవాలి. ఇప్పుడు ఇలా చెయ్యి ఇలా పైకి ఎత్తాను అని అంటే 24 frames ఇలా కదిలిపోవాలి. కదిలితే అది మూవీ అవుతుంది. కదలకుండా అలా నిలబడితే అది పోస్టర్, వాల్ పోస్టర్ అవుతుంది. అది గోడ పత్రిక అవుతుంది. గోడ కంటించిన పోస్టర్ కదులుతుందా? కదలదు. మీరు నేడే చూడండి, మంచి సినిమా ఇది, మీ పలానా హాల్లో వచ్చిందని దాని మీద వేసారనుకోండి, చూస్తున్నాడు అనుకోండి, ఒకడు అలా నిలబడి ఎందుకు చూస్తున్నారు అంటే సినిమా నేడే చూడండి అని చూస్తున్నాను అన్నాడు అనుకోండి. అది కాదురా బాబు, ఇది కాదు, ఇది ఊరికినే ఒక పత్రిక అంతే, గోడ వాల్ పోస్ట్, ఇది పలానా దాంట్లో ఆడుతుందని అంటాడు. అక్కడికి వెళ్ళి చూడాలి. ఇది ఊరికినే జస్ట్ స్టాండ్ స్టిల్గా ఉండేది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక వాల్ పోస్టరు కదిలే చలనచిత్రానికి సంకేతంగా ఎలా అయితే బయట అంటిస్తామో, సినిమాని అందరికీ వేస్తూ చూపిస్తుంటారా? నేడే చూడండి అని ఇంటింటికి కాదు, ఒక వాల్ పోస్టర్ అంటిస్తారు. ఇక్కడ కూడా మనం ఒక రూపం ఉందే, దాన్ని చూడడానికి, దాన్ని పొందడానికి ఇది కూడా ఒక వాల్ పోస్టర్ లాంటిది. ఇది చూసి ఓ పరమాత్ముడా అని నేను ఇంక వాడితో రిలేట్ అవ్వడానికి నేను ముందుకెళ్తాను. అర్థమైందా? వాల్ పోస్టర్ చూసేటప్పుడు శ్రద్ధ అక్కర్లేదండి. చూస్తుంటాం, పక్కన ఎవడో మాట్లాడుతుంటారు, అలా చూస్తుంటాం. కానీ ఒకసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు కొన్ని నియమాలు పాటించాలా లేదా? అక్కడ లైట్లు తీసేస్తారు,
మీకు ఒక కుర్చీ కేటాయిస్తారు, మీరు మౌనంగా ఉండాలి. అక్కడ నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, పక్కవాడి కుర్చీలో కాలు అలా పైకి వేసేస్తాను, లేకపోతే ఆడిని తంతాను, ఒక తన్ను తంతాను వాడిని, లేకపోతే ఒక తోపు తోస్తాను, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, అరుస్తాను, నేను అక్కడ పడి దొర్లుతానంటే కుదురుతుందా? నో. నీకు టికెట్ కొనుక్కోవాలి, డబ్బు పెట్టాలి, వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళు ఇచ్చిన నెంబర్లోనే కూర్చోవాలి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుందానికి లేదు, ఎలా పడితే అలా ఉండడానికి లేదు. అంటే ఆఫ్టర్ ఆల్ ఒక అభూత కల్పన అయినటువంటిది చిత్రీకరణ చేసి తెరకెక్కించిన దానికే నువ్వు 2.5 గంటలు వాళ్ళు చెప్పినట్టు వింటున్నావే. నువ్వు వాస్తవికతకు మేలుకోవాలంటే, ఆయన దగ్గర నువ్వు కూర్చోవాలంటే నువ్వు ఎన్ని నియమాలకి లోబడి ఉండగలగాలి? ఆలోచన చేయండి. ఏమీ లేకుండా నా దేవుడు కనపడాలండి, ఏం చేస్తారు చేయండి మీరు. వీడు ఏమీ చేయడట, దేవుడు కనపడాలి. అదే ఆఫ్టర్ ఆల్ ఒక సినిమా చూడడానికే వీడు అంత ఖర్చు పెట్టుకుని సమయం కేటాయించి 2.5 గంటలు 32 పళ్ళు బయట పెట్టి ఇకిలించుకుంటూ వస్తున్నాడు, వీడు సగిలించుకుంటూ. అరే, ఒక భగవద్ విషయాన్ని, ఒక సత్యమైన దాన్ని, ఒక వాస్తవికతను నేను సాధించాలనుకున్నటువంటి వాడిలో ఎంత సీరియస్నెస్ కావాలి, ఎంత కమిట్మెంట్ కావాలి, దానికి ఎంత ఒక డెడికేషన్ కావాలి, దానికి అక్కర్లేదా? కావాలి. కాబట్టే మన వాళ్ళు ఏంటంటే ఒక ప్రక్రియ పెట్టారు. ఈ ప్రక్రియ ఎందుకనంటే మన మనస్సుని అంతర్ముఖం చేయడానికి. ఈ అంతర్ముఖం చేసే దాంట్లో ఈ జలం అనేది ఉంది, అభిషేకము. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ అభిషేకం చేసేటప్పుడు మనం నీళ్లతో, పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనెతో, పటిక బెల్లం నీళ్లతో, కొబ్బరి బోండం అంటే తెలుసు కదా, కొబ్బరి నీళ్లు, ఎలనీరు అంటారు. అలాగనే పళ్ళు ఉంటే పళ్ళ రసాలు తీసి అభిషేకం చేస్తారు. నిజంగా మీరు ఆలోచన చేయండి, పాలు పోస్తారు కదా, శివుడికి కానీ విష్ణువుకి కానీ ఆయన ఏమైనా ఒక చుక్క తాగుతాడా? అలా అంటాడా? మంచి పాలు పోసారు, ఫ్రెష్ పాలు ఇప్పుడే వచ్చింది, దొడ్లవారి పాలు అని ఏమన్నా నాలుగుతో ఉందా? ఎక్కడ ఒక్క చుక్క తాగితే ఒట్టు. తేనె పోస్తారనుకోండి, ఏమన్నా నాలుగుతో అలా నాకాడా? నో. అక్కడ ఆ విగ్రహం ఏది స్వీకరించదు. అయినా మనం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే విగ్రహం కోసం చెయ్యట్లా, ఈ ప్రతి ద్రవ్యము భగవంతుడే. నేను పోసే పాలు దైవం, శివలింగం ఒక్కటే శివుడు కాదు, నేను పోసే పాలే దేవుడు, నేను పోసే పెరుగే దైవం, నేను పోసే తేనె దైవం, నేను పోసే నెయ్యి దైవం, నేను పోసే రసాలు దైవం. కాబట్టి ఇవన్నీ దైవంగా అన్నీ కలిపి ఆ దైవం మీద పడి ఒకటైన తర్వాత దాన్ని చేతిలోకి తీసుకుని అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం అంటున్నానంటే నా భావన, పరమాత్మ ఈ రూపంతో నన్ను కాపాడుతున్నావు, కాబట్టి ఇది నా లోపలికి వెళ్ళి నన్ను సంస్కరించాలి, నన్ను రక్షించాలి, నన్ను కాపాడాలి. హ్యాట్స్ ఆఫ్. ఇది హిందూ ధర్మం అంటే. అంటే ఒక జలాన్ని మనం దైవంగా ఆరాధిస్తున్నాం, ఒక పృథివిని దైవంగా ఆరాధిస్తున్నాం. ఇంకా 3వ స్టెప్, పంచభూతాల్లో ఆకాశం, వాయు, అగ్ని, నీరు, భూమి. అందులో 2 అయ్యాయి. ఏమిటేమిటి? భూమి, నీరు. ఇప్పుడు 3వది ఏమిటి? అగ్ని. మనం ఒక అగ్నిని ఆరాధిస్తాం. ఎలా? ఒక యజ్ఞంలా పెట్టి, ఇటుకలు పెట్టి, మధ్యలో ఇసుక వేసి, సమిదలు పెట్టి, అగ్నిని రగిల్చి అగ్నిని ఆరాధిస్తున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, బయట ఏ అగ్ని అయితే, టెంపరేచర్ ఏదైతే బయట సెల్సియస్ డిగ్రీస్ అంటారు కదా దాన్ని, అది వాతావరణాన్ని రక్షించడానికి బయట ఆ వాతావరణం కోసం ఆ ఉష్ణం ఏదైతే ఉందో, ఆ తపం ఏదైతే ఉందో, ఆ టెంపరేచర్ ఏదైతే ఉందో, బయట వాతావరణాన్ని ఎలా అయితే కాపాడుతుందో, నా శరీరంలో కూడా అగ్ని ఒకటి ఉంది. దాని పేరు వైశ్వానర అగ్ని అని పేరు దానికి. బయట ఉంటే దాన్ని విరాట్ అగ్ని అంటారు, లోపల ఉంటే దాన్ని వైశ్వానర అగ్ని అంటారు. అదేంటంటే 2 పేర్లు ఎందుకు పెట్టారండి అని అడగచ్చు. 2 ఒకటే కదా, ఒకటే. కాకపోతే బాడీ టెంపరేచర్ వేరు, బయట వాతావరణంలో ఉండే టెంపరేచర్ వేరు. దాన్ని సెల్సియస్ డిగ్రీస్ అంటారు. దీన్ని నాకండి 98 సెల్సియస్ డిగ్రీస్ ఉందని అంటామా? చెప్పండి, దీన్ని ఏమంటారు? ఫారెన్ హీట్ అంటారు. అది శరీరంలో ఉండే తపము, బయట ఉండే తపము 2 ఒకటే. కాకపోతే ఇక్కడికి వస్తే ఒక పేరు, అక్కడ ఉంటే ఒక పేరు. ఇప్పుడు
జనరల్ మేనేజర్ అయినా ఇంటికి వెళ్ళాడు అనుకోండి, ఈయన ఏమండి వాళ్ళ ఆవిడ ఏమంటే జనరల్ మేనేజర్ గారు ఎప్పుడు వచ్చారంటుందా అంటే చాలా అవమానం ఆయనకి, అది దెప్పి పొడిచినట్టు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఏరా మీ జనరల్ మేనేజర్ వచ్చాడా అని అంటే ఏంటిది, అది పెద్ద పొగడతనా లేకపోతే తిట్టా? విమర్శ, అది పొగడత కాదు అది. అదే ఇప్పుడు ఆఫీసులో జనరల్ మేనేజర్గా కూర్చున్నప్పుడు అక్కడ ప్యూను సుబ్బారావు గారు అన్నాడు అనుకోండి, అది తిట్టది, విమర్శ, కించపరచడం. అక్కడ వాడిని జనరల్ మేనేజర్ అనే పిలవాలి. ఏమంటే జనరల్ మేనేజర్ గారు ఉన్నారండి, జిఎం గారు ఉన్నారండి అంటారు. ఇంటికి వచ్చాడనుకోండి, ఎవరైనా సరే సుబ్బారావు అని పిలుస్తారు, భార్య ఏమండి అని పిలుస్తుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడివే, ఎన్ని రోజులు ఉంటావో తెలియదు, నీకు అక్కడొక పేరు ఇక్కడొక పేరా అంటే స్థాయిని బట్టి ఆ నామధేయం జరిగింది. అంతేనా కదా? స్థాయిని బట్టి, క్షేత్రాన్ని బట్టి మారింది. అలాగనే బయట వాతావరణంలో ఉండేటువంటి ఉష్ణాన్ని, ఆ తపాన్ని, ఆ వేడిని విరాట్ అగ్ని అంటారు. అంటే విరాట్ అగ్ని అని అంటే అన్నింటినీ కాపాడడానికి ఒక అగ్ని బయట ఉంది. ఆ అగ్ని మనల్ని కూడా కాపాడుతుంది. కానీ అదే అగ్ని ప్రతి దాంట్లోకి జొరబడి అది వైశ్వానర అగ్ని అనే పేరుతో అక్కడ కాపాడుతుంది. బాగా ఆలోచన చేయండి. ఒకే అగ్ని బయట నుంచి అన్నిటినీ కాపాడేటప్పుడు విరాట్ అగ్ని అన్నాం, అంటే కాస్మిక్ ఫైర్ అన్నాం దాన్ని. అదే నా శరీరంలోకి వచ్చిన తర్వాత దాన్ని వైశ్వానర అగ్ని అన్నాం, అంటే ఇండివిజువల్ ఫైర్. అది అంటే నా లోపల ఉంది, అది నా వరకే. ఇప్పుడు నాలో టెంపరేచర్ బాగుందనుకోండి, ఆరోగ్యం ఎవరికి? మీకా? కాదు, నాకే. అదే బయట టెంపరేచర్ నార్మల్గా ఉందనుకోండి, ఆరోగ్యం ఎవరికి? అందరికీ. కాబట్టి ఆ అగ్ని శరీరంలో కనుక ఉండవలసిన స్థాయిలో ఉండకపోతే ఒళ్ళు చల్లబడిపోతుంది. మనిషి మంచం ఎక్కుతాడు, చల్లబడిపోయి ఒళ్ళు చల్లగా అయిపోతే మీరు చూడండి, శవం అవుతుంది కదా, శవము చల్లబడిపోతుంది, అగ్ని పోతుంది అక్కడ. అందుకనే అరికాళ్ళ దగ్గర రాపిడి చేస్తారు, చేతులు పట్టుకుని రాస్తారు, అరికాళ్ళ దగ్గర రాపిడి చేస్తారు. ఎందుకని? కొంత ఉష్ణత్వం రావాలని. బయట కూడా అగ్ని లేకపోతే ప్రకృతి నాశనమే, లోపల అగ్ని లేకపోతే ప్రకృతి నాశనం. కాబట్టి ఇప్పుడు ఆ అగ్నే మనకు పరమాత్మ, అవునా కాదా? మనకు రక్షకుడు ఎవరు? ఆ అగ్ని. అందుకనే మనకు దుర్గా సూక్తం ఉంది కదా, దాంట్లో అగ్నిని ఆరాధన చేస్తున్నాం. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః. పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః. నీ వల్లనే ఈ పృథివీ, ఉర్వి అంతా కూడా సస్యశ్యామలమై హాయిగా ఉంది. శంయోహో మంగళకరమై ప్రకాశిస్తూ ఉంది. చూడండి మరి. కాబట్టి అగ్ని లేకపోతే ప్రకృతి నాశనం, భూమి లేకపోతే భౌతిక ఆకృతికి అవకాశం లేదో, జలం లేకపోతే మనస్సుకి అవకాశం లేదో, అగ్ని లేకపోతే అసలు ఈ జీవితానికి ఉనికే దెబ్బతింటుంది. కాబట్టి లోపల ఉండే అగ్నిని, బయట ఉండే విరాటగ్నిని మనం ఎలా ఆరాధించాలి అని అంటే, మనం అగ్నిని మేల్కొలుపుతున్నాం, అగ్నిని రగిల్చి ఆ అగ్నిని ఆరాధిస్తున్నాం. ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయేదన్న మమ, అగ్నయే స్వాహ, అగ్నయేదన్న మమ, భూః స్వాహ, భువః స్వాహ, సువః స్వాహ, భూర్భువస్సువ స్వాహ, ప్రజాపతయ ఇదన్న మమ.
అగ్నిని మనం ఆరాధిస్తున్నాము అని అంటే మన నిప్పు దేవుడు కాదండి, దేవుడే నిప్పుగా మనల్ని కాపాడుతున్నాడు, అగ్నిగా వ్యక్తమై మనల్ని కాపాడుతున్నాడు. ఏం ఒక ఓరియంటేషన్ అండి ఇది. అసలు ఆ అగ్ని అనేది లేకుండా ఈ ప్రకృతిలో ఊహించుకోండి ఎక్కడుంది. కాబట్టి మనం మన యొక్క విధానంలో ఒక యజ్ఞం చేసినా, ఒక హోమం చేసినా, ఒక యాగం చేసినా ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆ అగ్ని దేవత. మనకు నమకము చమకము అని ఉంది కదా, దాంట్లో చమకం అనేటువంటి దాంట్లో ఒక అనువాకం ఉంది. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే దాతాచమ ఇంద్రశ్చమే. అంటే ప్రతిదీ ఇంద్ర అంటే ప్రతిదీ దేవుడు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, అగ్నే ఇంద్రుడు. ఇంద్రుడు చెప్తే అగ్ని కదులుతున్నాడు. ఇంద్రుడు అంటే వేరే ఎవడో కాదు, దైవం. ఇంద్రుడే దేవుడు. వేదానికి దేవుడు ఎవరనంటే ఇంద్రుడే. ఇంద్రుడినే ఆరాధన చేయాలి. ఇంద్రుడనంటే మీరేదో దేవేంద్రుడు రంభా ఊరుసి మేనకలతో పైన మంచి డ్యాన్సు, అక్కడ ఏదో క్లబ్ ఉంది ఏదో అనుకోకండి మీరు. అవన్నీ ఊరికినే కొంత కాల్పనికం. ఇంద్రుడంటే వేదంలో దైవం. దైవం అంటే ఇంద్రుడంటే ఏదో ఒక రూపం కాదు, శక్తి, ఐంద్ర శక్తి. వరుణుడంటే రూపం కాదు, జలమే దైవం వరుణుడు. అదేదో తలకాయ ముక్కు కాళ్ళు చేతులు ఉన్నాయనుకోకండి, జలమే దేవత. అందుకనే చమకం అంటుంది. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే సోమశ్చమ ఇంద్రశ్చమే సవితాచమ ఇంద్రశ్చమే సరస్వతీచమ ఇంద్రశ్చమే పూషాచమ ఇంద్రశ్చమే బృహస్పతిశ్చమ ఇంద్రశ్చమే మిత్రశ్చమ ఇంద్రశ్చమే వరుణశ్చమ ఇంద్రశ్చమే త్వష్టాచమ ఇంద్రశ్చమే దాతాచమ ఇంద్రశ్చమే అశ్వినౌచమ ఇంద్రశ్చమే మరుతశ్చమ ఇంద్రశ్చమే విశ్వేచమే దేవా ఇంద్రశ్చమే పృథివీచమ ఇంద్రశ్చమే ద్యౌశ్చమ ఇంద్రశ్చమే దిశశ్చమ ఇంద్రశ్చమే మూర్ధాచమ ఇంద్రశ్చమే ప్రజాపతిశ్చమ ఇంద్రశ్చమే. ఇంకా బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇంద్రుడే అంటే ప్రతిదీ దైవమే అని అర్థం. కాబట్టి ఆ దైవం ఒక భూమిగా వ్యక్తమయ్యాడు, పృథివిగా. ఆ పృథివీ నుంచి వ్యక్తమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి ఈ సస్యాలు, ఈ చెట్లు, ఈ పుట్టలు, ఇవన్నీ కూడా, ఈవెన్ కొండ కూడా భగవంతుడే మనకు. గిరి కదా, కొండ కూడా భగవంతుడే. అందుకనే మనం గిరిని ప్రదక్షిణం చేస్తాం. అందుకనే కొండ కూడా దేవుడే కాబట్టి ఆయన్ని 7 కొండల వాడు అని మనం పిలుస్తున్నాం. మీరు ఎక్కడైనా చూడండి, వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కడుంటాయో తెలుసండి? ఎప్పుడు నేల మీద పెట్టకూడదు, కింద. ఎప్పుడు ఎక్కడ పెట్టాలో తెలుసండి? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని కదా చెప్తాం మనం, శ్రీనివాసుడిని. ఆయన ఎక్కడ పెట్టాలంటే మన మధ్యలో పెట్టుకోకూడదు. ఇప్పుడు ప్రధానమంత్రి మన ఇంట్లో, మన వీధిలో వచ్చి ఒక ఇళ్ళు అద్దెకి తీసుకుని ఉంటాడా? ఎక్కడుంటాడు అతను? 10 జన్పత్లో ఆయనకు ఒక ప్రధానమంత్రి, ఒక రాష్ట్రపతి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాడు. అలాగనే మనం ఎక్కడ పడితే అక్కడ వెంకటేశ్వర స్వామిని వీధుల్లో సందుల్లో కట్టేసుకోకూడదు. అలాగా ఆయన కట్టాలంటే ఒక కొండ ఉండాలి. కొండల రాయుడు ఆయన. ఆ కొండ మీద ఉండి ఆ మొత్తం రాజ్యాన్ని కాపాడుతుంటాడు ఆయన. అంటే మనకు కొండ మీద వెంకటేశ్వర స్వామిని పెట్టామంటే అర్థం ఏంటంటే వెంకటేశ్వర స్వామి కాదు, అరే ఆ కొండనే స్వామి పరమాత్మ. ఆ గిరి ఆ పరమాత్మ. గిరులు తరులు అన్ని పరమాత్మ, అంతే. గిరి పరమాత్మ. హరి ఒక్కడే కాదు పరమాత్మ, హరే కాదు పరమాత్మ, గిరి కూడా పరమాత్మ. హరి లేదు గిరి లేదంటాడు వాడు. రెండూ పరమాత్ముడే. కాబట్టి ఒక అగ్నిని మనం దైవంగా ఆరాధిస్తున్నామనంటే ఆ అగ్ని ఎంత గొప్ప వైశ్వానర అగ్ని, బయట విరాట్ అగ్ని. మీరు చూడండి, బయట అగ్నిలో మీరు ఏం వేస్తే అది అన్నిటినీ కాల్చేస్తుందా లేదా? తర్వాత బూడిద చేస్తుందా లేదా? మీరు బాగా గమనించండి. ఇప్పుడు అన్నం వేశారు, దాన్ని ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని 5 సార్లు లోపల అది వ్యాహృతులు చెప్పి మనం లోపలికి తీసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. అంతేగాని భోజనం పళ్ళెల్లో పెట్టేటప్పుడు ఈ కూర వడ్డించే లోపు ఇంకోటి పట్టుకొచ్చే లోపు ఇది తినేస్తాడు కొంతమంది. వాడు వడ్డించాడో లేదో వాడికి డౌట్. మళ్ళీ డౌట్ పడి పచ్చడి పట్టుకొస్తాడు, ఇది వేయండి అంటాడు. ఇది వేసి మళ్ళీ అది పట్టుకొచ్చేలోపు ఇది నాకేస్తాడు. వీడు పట్టుకొచ్చి వడ్డించే లోపే ఆకంతా శుద్ధంగా ఉంటే అదేమిటది? అది తినకూడదు. అలా తింటే అది భోగం. అందుకనే
భోగ వస్తువు రోగానికి సంకేతం. యోగంగా తినాలి దాన్ని. అందుకని ఆహారం కూడా ఆహార శుద్ధి ఉండాలంటారు. మన హిందూ ధర్మంలో ప్రతి అడుగుని ఒక యోగంగా మార్చింది, భోగంగా కాదు. భోగమే అయినా ఆ భోగాన్ని కూడా యోగంగా మార్చి అనుభవించమనింది. అందుకని అన్నం మనకు భగవంతుడికి నివేదన పెట్టేస్తాం వండిన తర్వాత. కానీ మన విస్తరలో వడ్డించిన తర్వాత, అన్నీ వడ్డించిన తర్వాత ఆ నెయ్యి అభిగరించి ఆ తర్వాత జలంతో సంప్రోక్షణ చేస్తాం. సంప్రోక్షణ చేసి మనం దాన్ని 5 సార్లు లోపల ఒక్కొక్క మెతుకు తీసుకుంటాం. అంటే అక్కడ ఎలాగైతే ఒక అగ్నిహోత్రుడికి స్వాహ 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 అని అక్కడ సమర్పిస్తే అది బూడిదైంది. ఇప్పుడు లోపల స్వాహ అంత లోపలికి వేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి? లోపల అన్నం వెళ్ళిన తర్వాత మలం అవుతుంది. మీరు గమనించండి, ఈ మలము భూమికి ఎరువు, బయట అగ్నిహోత్రంలో కాలిపోయిన బూడిద చెట్లకి ఎరువు. రెండు ఒకటే పని చేస్తుందండి. కాకపోతే దాని పరిణామం, దాని రూపం వేరు, దీని రూపం వేరు. కాబట్టి ఆ అగ్ని అనేటువంటిది అంత ఒక మహోన్నతమైన ఒక శక్తి అది. అందుకని దాన్ని వైశ్వానర అగ్ని అంటారు. బయట ఉంటే విరాడగ్ని. కాబట్టి ఆ వైశ్వానర అగ్ని చేసేది ఏంటనంటే మనం లోపల తీసుకునే ఆహారాన్ని పూర్తిగా కాల్చేస్తుంది లోపల. అది అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణ అపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. లోపలికి తీసుకెళ్ళి అది కాల్చి అది ఏమేం చేయాలో ఆ మార్పులు చేస్తుంది. శరీరంలో అన్నం తింటామా మనం? ఆ అన్నాన్ని ఆ వైశ్వానర అగ్ని కాల్చిన తర్వాత పిప్పి బయటకు వస్తుంది కదా. ద్రవమైతే మూత్రం, లేకపోతే ఘనమైతే మలం, ఇలా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అన్నం లోపలికి వెళ్ళిన తర్వాత మనం తిన్న పదార్థంలో శక్తి ఉందే, ఆ శక్తి మనకు ఏదైతే ఉందో ఎసెన్స్, అది శరీరానికి ఒక శక్తిగా మారుతుంది. అలాగనే అగ్నిహోత్రంలో మనం సమిదెలు, ఆజ్యము, చరు పురోడాశాలు, హవిస్సు ఇవన్నీ పెట్టి మంత్రంతో కలిపి ఏదైతే హోమం చేస్తున్నామో అవన్నీ కాలిపోయి భౌతిక పదార్థాలన్నీ కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ వాటి నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తి మన మంత్రంతో కలిసి ప్రకృతినంతా ఆవరిస్తుంది. అది ఒక హిందూ ధర్మం మాత్రమే గుర్తించింది. శరీరంలో వేసిన అన్నం శరీరానికి శక్తిగా మారి వ్యర్థాలు బయటికి ఎలా వస్తున్నాయో, అగ్నిహోత్రుల్లో వేసిన ప్రతి ద్రవ్యము కూడా భౌతిక పదార్థాలన్నీ కాలి అవి బూడిదవుతున్నాయి. దాంట్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో, విలువలు, అవన్నీ ఒక శక్తి వలయాలుగా మారి మన మంత్రంతో జత కలిపి, మంత్రము ఆ అగ్నిహోత్రుల్లో కాల్చబడ్డటువంటి శక్తి, ఉత్పన్నమైన శక్తి, ఇది రెండూ కలిపి మంత్రపూతమై మన యొక్క పర్యావరణాన్ని రక్షిస్తుంది. అగ్నిని మనం ఆరాధిస్తున్నాము అని అంటే మన నిప్పు దేవుడు కాదండి, దేవుడే నిప్పుగా మనల్ని కాపాడుతున్నాడు, అగ్నిగా వ్యక్తమై మనల్ని కాపాడుతున్నాడు. ఇంద్రుడంటే వేదంలో దైవం. దైవం అంటే ఇంద్రుడంటే ఏదో ఒక రూపం కాదు, శక్తి, ఐంద్ర శక్తి. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీచే ప్రవచనం ఆధ్యాత్మిక సాధన. ఈ రోజు రాత్రి 8:30 మీ భక్తి టీవీలో.